అయితే ఓకే బసిరెడ్డి గారు మీరు గతంలో ఛాంబర్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ సందర్భంలో వేతనాలకు సంబంధించిన సమస్య రాలేదు, వెల్ అండ్ గుడ్. కానీ ఇప్పుడు మొదట కోరుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఈ సమస్య సెటిల్ అయితే మీరు అన్నట్టుగా మంచి సలహాలు మీరు చెప్తున్నవన్నీ కూడా చాలా మంచి సలహాలు, ఖచ్చితంగా ఆ దిశగా ఆలోచన చేయాలి అన్నది మనం చూద్దాం. ఆదినారాయణ గారు మీరేం చెప్తారు సార్? 15 రోజులు అయిపోయింది, 16వ రోజు చేరుకుంది, దాదాపు ఇక క్లైమాక్స్ అన్నారు నిన్న, దాదాపు క్లైమాక్స్ లాగే ఉంది. కానీ ఇప్పుడు సినిమాల్లో క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ లాగా ఏం ట్విస్ట్ వస్తుందో అని అందరూ ఎదురు చూస్తున్నారు. మీ అంచనా ఏంటి? దాదాపు ఒక కొలిక్ వచ్చినట్టేనా? ఏమి జరిగినా కూడా బాసిరెడ్డి గారు అన్నట్టు చిన్న నిర్మాతల కష్టాలు పోవట్లేదు సార్. ఇప్పుడు రేట్లు పెంచుతున్నాము, లేకపోతే 25%, 20%, 30% అని అడుగుతున్నారు. కానీ చిన్న నిర్మాతల యొక్క కష్టాలు, చిన్న నిర్మాతకి ఎంత ఇబ్బంది అవుతుంది, ఒక సినిమా తీయాలంటే ఎంత కష్టం, ఆ సినిమాని రిలీజ్ చేయాలి, ఆ సినిమాని మళ్ళీ బిజినెస్ వరకు తీసుకురావాలంటే ఆ నిర్మాతకు డబ్బులు వస్తున్నాయా లేదా అని కూడా ఆలోచించాలండి. మేము కార్మికులకి వ్యతిరేకం కాదండి, ఎందుకంటే 2000 రూపాయల లోపు ఉన్న వాళ్ళకి పెంచినా పర్వాలేదు సార్. ఖచ్చితంగా వాళ్ళు ఫ్యామిలీతో ఉన్నారు, వాళ్ళు ఇదే జీవనోపాధిగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి మనం పెంచినా ప్రాబ్లం లేదండి. కానీ 2000 కంటే ఎక్కువ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇందాక మనం అసలు మెయిన్ ఫ్లెక్సిబుల్ కాల్ షీట్ టైమింగ్స్ 6 to 6 అనేసరికి 6 గంటల 10 నిమిషాలు అయినా కూడా ఎక్స్ట్రా కాల్ షీట్ డబ్బులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. వీటి వల్ల చిన్న నిర్మాతలకి చాలా ఇబ్బంది అవుతుంది కదా సార్. అది ఫ్లెక్సిబుల్ గా ఉంటే కొంచెం అటు ఇటుగా 1 hour 2 hours ఎక్స్టెన్షన్ గా ఉన్నది అనుకోండి, ఆ చిన్న నిర్మాత ప్రాబ్లం ఉండదు. రెండో ప్రాబ్లం మీరు ఇందాక చెప్పినట్టు సండే డబుల్ కాల్ షీట్ సార్. ఇప్పుడు చిన్న నిర్మాత అన్నవాడు సోమవారం సినిమా స్టార్ట్ అయితే, షూటింగ్ స్టార్ట్ అయితే శనివారం వరకు వెళ్ళి ఆదివారం ఆగితే, ఆదివారం అక్కడ అకామిడేషన్ కానివ్వండి, ట్రాన్స్పోర్టేషన్స్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, ఇవన్నీ రేట్లు ఎక్కువ అవుతాయి కదా సార్. మరి అప్పుడు సండే ఆగిపోవడం వల్ల నిర్మాతగా లాస్ అయిపోతుంది. అలాగని డబుల్ కాల్ షీట్ ఇవ్వలేకపోతున్నాడు సార్. కొంచెం ఆదినారాయణ గారు కొంచెం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఈ ఫ్లెక్సిబుల్ కాల్ షీట్స్ అంటే సెకండ్ సండే గవర్నమెంట్ హాలిడేస్ కు డబుల్ కాల్ షీట్ అంటే ఏంటి సార్ అసలు? ఇది ఒకసారి వివరించండి. ఏం లేదు సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డైలీ మామూలుగా ఒక 2000 రూపాయలు తీసుకున్నారు అనుకోండి, ఎప్పుడైతే సండే అయిందో అది 3000 అవుతుంది. ఓకే, అంటే 1.5 తీసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, డబుల్ తీసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే 2000 ఇవ్వాల్సిందల్లా కూడా రోజుకి ఆ వర్కర్ కి 4000 ఇవ్వాల్సి వస్తుంది. ఒక వర్కర్ కి 4000 అంటే ఒక 50 మంది వర్కర్ల కంటే ఎంత పెరిగిపోతుంది, అంటే 1 డే పెరిగిపోతుంది మాకు మళ్ళీ. అలాగని ఆఫీస్ కూర్చుందాము అంటే మాకు పెద్ద ప్రాబ్లం ఏంటంటే అకామిడేషన్స్ ఆపలేము, అలాగే అక్కడ ఉన్నటువంటి ఫుడ్ కానీ ఆపలేము, తక్షణ చాలా యాక్టివిటీస్ పక్కన పెట్టుకోలేము కొంతమంది కోసం అని. ఇది చిన్న నిర్మాతలకు చాలా ఇబ్బంది అవుతుంది సార్. పెద్ద నిర్మాతలు ఎలాగైనా ఆ షూటింగ్ కంప్లీట్ చేస్తారండి. చిన్న నిర్మాతకి నెల రోజుల్లో 4 ఆదివారాలు వచ్చాయనుకోండి, 4 రోజులు ఆగితే కనీసం వాళ్ళకి రోజుకి ఎంత లాస్ అవుతుంది అనేది ఒక్కసారి ఆలోచించాలి వాళ్ళు కూడా. అంటే మేము ఎలాగైతే దిగుతున్నామో వాళ్ళు కూడా కొన్ని దిగితే బాగుంటుందనే మా ఉద్దేశం. అంటే ఓకే, అంటే మెయిన్ ఈ 2 కండిషన్ దగ్గర ఇప్పుడు ఆగింది అంటున్నారు. డిస్కషన్స్ ఇప్పుడు దీని మీద జరుగుతున్నాయి. ఒకటి ఫ్లెక్సిబుల్ కాల్ షీట్స్, 2 సెకండ్ సండే గవర్నమెంట్ హాలిడేస్ కు మాత్రమే డబుల్ కాల్ షీట్ అని ఈ ప్రతిపాదనలు వ్యతిరేకిస్తున్నాడు కార్మిక సంఘాలు. అవునండి, ఇప్పుడు మేము బయట నుంచి స్కిల్ డెవలప్మెంట్ ఉన్న వాళ్ళని తీసుకుంటాము అని ఎప్పుడు అనలేదండి. మీరు అన్న వల్ల మేము ముందుకు వచ్చాం. రెండోది ఏంటి, స్కిల్ డెవలప్మెంట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళని తీసుకొని మీ జీవనోపాధిని పాడు చేయాలనే ఉద్దేశం అయితే మాకు ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనే లేదండి. 100% మీతో రన్ అవ్వడానికి మాకుంది. కానీ మీరు పెద్ద ప్రొడ్యూసర్ల దగ్గర అడిగేటట్టు మా దగ్గర కూడా అడగండి. ఇప్పుడు ఒక రేట్ ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా టికెట్ రేట్ పెంచుతున్నారండి. పెద్ద సినిమాకి 200 రూపాయలు 150 రూపాయలు పెంచుతున్నారు. మరి అలాగే చిన్న సినిమాకి రేట్ తగ్గిస్తున్నారా? రేట్ తగ్గించమని ఏమైనా జీవో అడుగుతూ ఇస్తారా? రేట్ పెంచమంటే మాకు ఏమైనా అవుతుంది కానీ జనాలు రారు. రేట్ పెంచితే మాకు రేట్ వస్తారు. ఇలా చాలా ఇబ్బంది, మా ఇబ్బందులు కూడా మాకు ఉన్నాయిగా. ఓకే, ఈ ఇబ్బందులు పోవాలి అంటే కొంచెం కొన్ని సడలింపులు కూడా ఉండాలి అనేది మా అభిప్రాయం. అంటే ఓకే, 16వ రోజు సమ్మె నేపథ్యంలో చాలా మంది కార్మికులు రోడ్డుపైకి వచ్చి మళ్ళీ నిరసన తెలిపారు. ఎట్ ది సేమ్ టైం ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఫోటోకి పాలాభిషేకం చేసి ఇక ప్రభుత్వం జోక్యం చేసుకోవాలంటున్నారు. అంటే ఇక పూర్తిగా ప్రభుత్వం రంగంలో దిగితే కానీ సమస్య పరిష్కారం అవ్వదా? చర్చల ద్వారా మీరు పరిష్కారం చేసుకునే స్థాయి దాటిపోయిందా? ఏం చెప్తారు?
సార్ యాక్చువల్ గా చర్చల ద్వారా పరిష్కార దూరం చాలా ఎక్కువ వెళ్ళిపోయింది, చాలా దూరం అయిపోయింది, 100% దూరం అయింది. ఇప్పుడు మెయిన్ ఒకటే ఇందాక నుంచి చెప్తుంది ఏంటంటే సార్, పెద్ద నిర్మాతల యొక్క ప్రాబ్లమ్స్, పెద్ద నిర్మాతల గురించి మాట్లాడుతున్నారు తప్ప మిడిల్ ఆర్ చిన్నది, బాగా చిన్న నిర్మాతల యొక్క ఇబ్బందులు కనుక ఆ కార్మికులకి తెలియజేస్తే, వాళ్ళు కనుక దాన్ని గ్రహించగలిగితే ఖచ్చితంగా ఇమీడియట్ గా కొనుక్కొస్తుందే సార్. ఎందుకు రాదు సార్? ఇప్పుడు ఒక్క క్వశ్చన్ సార్, 100కి 80% చిన్న సినిమాలు ఉన్నప్పుడు చిన్న నిర్మాతలు సినిమాలు చేయడం ఆపేస్తే ఏమైపోతుంది సార్ ఇండస్ట్రీ? అసలు ఎంత ఇబ్బంది పడతారు? అది ఎవరు కూడా పట్టించుకోవట్లా. మేము ఎన్నాళ్ళ 1 కోటి రూపాయలతో సినిమా చేసి వచ్చు అన్నది ఇప్పుడు 4 కోట్లు ఉంటేనే కానీ చిన్న సినిమా అవ్వట్లేదండి. చిన్న సినిమా 4 కోట్లు పెట్టినా కూడా ఏమైనా వెనక్కి వస్తుందా అంటే ఓటీటీకి దారిలేదు. శాటిలైట్ ఎప్పుడో మూసేశారు, ఇంక థియేటర్ జనాలు రావట్లేదు. ఎందుకు సార్ తీయాలి సినిమా అని మేము ఒక్కసారి ఆలోచిస్తే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. ఈ పరిస్థితుల నుంచి బయటికి రావాలి అంటే ఖచ్చితంగా చిన్న నిర్మాతల యొక్క ఇబ్బందులు, కష్టాలని ఆదుకోవాలి, ఆలోచించాలి. సండే ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ ఇవ్వాలి, అలాగే రోజు ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ కూడా ఉండాలి. అటు ఇటుగా అడ్జస్ట్మెంట్, ఇప్పుడు మేము ఎలాగైతే అడ్జస్ట్ అవ్వడానికి ముందుకు వచ్చామో అలాగే మీరు కూడా కొంచెం అడ్జస్ట్ అవ్వాలి అనేది మా విన్నపం అనేది, మా ప్రాధాన్యపడుతున్నాం మేము. ఓకే, సినిమాలు షూటింగ్ లేకపోవడం వల్ల మీకే కాదండి, మాకు లోసే. ఎందుకంటే మేము ఇంట్రెస్ట్ వస్తుంటాం కాబట్టి సినిమా షూటింగ్ అవుతుంది, ఇన్ని ఇబ్బందులు ఉంటాయో మాకు తెలుసండి. అంటే ఆదినారాయణ గారు, చిన్న నిర్మాతల విషయంలో కార్మికులు ఆలోచన చేయాలని అంటున్నారు. ఓకే, అంటే మీరు ఇప్పుడు మీరేమంటారు? అంటే ఇప్పుడు మరి కాస్త అంటే ఈ రోజు రేపో దాదాపు క్లైమాక్స్ చేరుకుంది, ఏదో ఒక సమస్యకు పరిష్కారం, అలాగే వేతనాలకు సంబంధించి వేతనాల పెంపు పైన ఒక ప్రకటన అనేది స్పష్టంగా రావాలి, లేదంటే ఈ సమస్యకి ఎండకాటే లేదు. మీరేమంటారు? అంటే వాటికి ఒప్పుకుంటారా? వాటికి ఒప్పుకుంటారా, లేదంటే చిన్న నిర్మాతలు పాత వేజెస్ ఇస్తామని చెప్తారా? మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంది? నా సెన్స్ ఆఫ్ హ్యూమర్ బట్టి, నాకున్న అనుభూతిని బట్టి నేను అనుకుంటుంది ఏంటంటే, చిరంజీవి గారి పుట్టినరోజు నాడు ఒక మంచి న్యూస్ తో ఇదంతా కొలిక్కి వచ్చేస్తుంది. ఇంకో 3 రోజులు, ఆల్రెడీ వాళ్ళు 19వ తారీఖు కాబట్టి ఇంకో 3 రోజులు ఉంది కాబట్టి 22వ తారీఖుకి ఒక కొలిక్కి వచ్చేసి గుడ్ న్యూస్ చిరంజీవి గారి నోట్లోంచి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని నా అభిప్రాయం అండి. ఓకే.